ఆ పెద్దాపురం ఫోటో మొత్తాన్ని వేసింది. అంటే పెద్దాపురంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అవమానిస్తూ ఎక్కడో ఒక ఏరియాలో ఆ డాష్ డాష్ లో జరిగితే మొత్తం అది డాష్ డాష్ రాజధాని అని ఇలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని అవమానించినట్టు కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పెద్దాపురాన్ని ఒక వ్యభిచారం అనేటటువంటి టైప్ లో వార్త రాసి అవమానకర రీతిలో పెద్దాపురాన్ని అవమానించాడు. పెద్దాపురంలో ఎక్కడో కొన్ని చోట్ల ఇలాంటివి ఉన్నాయి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. కానీ మొత్తం ఆ ఏరియా మొత్తం అదే అన్నట్టుగా, అక్కడ ఉన్న ప్రజలందరూ అదే అన్నట్టుగా ఎవరైతే రాస్తున్నారో ఆ బూత్ కిట్టుని పెడేల్ మనేలాగా కేసులు పెట్టి అతను ఖచ్చితంగా అతని మీద కేసు నమోదు చేయాలి ఆంధ్రజ్యోతి దినపత్రిక మీద. ఇది పాయింట్ నెంబర్ 1. 2, ఎవరండి 3 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంది, అంతకుముందు 10 సంవత్సరాల నుంచి అక్కడ ఎమ్మెల్యేగా ఉంటుంది ఎవరు? డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. మీరే కదా మంత్రి, స్టాండర్డ్స్ పడిపోతుంటే ఏం చేస్తున్నారు? ప్రస్తుత ఎమ్మెల్యే అతనే. సో అంతకుముందు మొత్తం ఇది 3వ వరుసగా అతను ఎమ్మెల్యే అక్కడ. మరి ఏం చేశాడండి? అక్కడ పోలీసులు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తారు? సో పోలీసులతో అక్కడ లాలో చేయాలంటే మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్పాలి? పెద్దాపురం ఎమ్మెల్యే గారు పెద్దాపురం ప్రాంతం అంతా అదే అంటున్నారు, అంటుంది కూడా మీ బూత్ జ్యోతి. మరి చర్యలు తీసుకోవాలి అతని మీద. 2, అటువంటి జరగకుండా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందన్న